సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. ఇట్టి పురుషుని యందు స్నేహితుడు, శత్రువు, పరిచితుడు, అపరిచితుడు మొదలగు భేదభావములను గురించిన విచిత్ర కల్పన ఎటులుండగలదు? అతని ఆత్మస్వరూప దృష్టిలో ఎవరు ఎవరికి ఆప్తులు, ఎవరు ఎవరికి శత్రువులుగా ఉండగలరు? నేనే సమస్త విశ్వమును అనడి నిశ్చిత జ్ఞానము అతనికి కలిగినది. అట్టి స్థితిలో అతనికి ఇతడు అధముడు, ఇతడు ఉత్తముడు అనడి భావం ఎచ్చట నుండును? స్పర్శమణినే మచ్చురాయిగా ఉనర్చినప్పుడు దానిపైన వివిధ రకముల బంగారమును ఎటుల మచ్చు చూడగలము? దానిపై రాసిన ప్రతి వస్తువు నిర్మల బంగారమగును కదా. ఇదే రీతిని నిర్మల బుద్ధితో కూడిన సమభావమనడి గుణము కల వానికి స్థావర జంగము రూపముననున్న విశ్వమంతయు కేవలము ఆత్మస్వరూపముగానే కనిపించును. ఈ విశ్వమనడి అలంకారములు భిన్న భిన్న ఆకారములందు చక్కడములందు కనిపించినప్పటికీ ఇవన్నీ ఒకే నిర్మల బ్రహ్మమనడి బంగారముతోనే చేయబడినవని అతనికి చక్కగా తెలియను. ఇట్టి ఉత్తమ జ్ఞానము పూర్తిగా లభించినవాడు బయటకు కనిపించుచున్న ఆకార రూపముల భ్రమలో పడడు. వస్త్రమును గురించి చక్కగా యోచించినచో ఇదంతయు నూలు అల్లిక అని తెలియగలదు. అదే రీతిని అతడు కూడా ఈ విశ్వమునందంతటను పరబ్రహ్మ మినహా మరేదియూ లేదని నిశ్చయముగా తెలుసుకొనగలడు. ఇట్టి అనుభవము కలవాడు సమబుద్ధి అగును. దేనిని పవిత్ర వస్తువుల రాజుగా చెప్పుదుమో, దేనిని దర్శించినంత మాత్రముననే పూజ్య బుద్ధి పుట్టునో, దేని సాంగత్యము వలన మోహగ్రస్త పురుషునకు కూడా ఆత్మబోధ కలుగునో, దేని మాటలచే ధార్మికత జీవించును, దేని దృష్టియందు అష్టమహాసిద్ధులు జన్మించును, స్వర్గసుఖాదులు దేనికి కేవలము ఆటస్థలములో, దేనిని కేవలము స్మరించినంత మాత్రముననే ఆ స్మరణ బలము వలననే అది ఆ స్మరణకర్తను తనతో సమానముగా ఉనర్చునో, ఇంతేకాదు దేనిని స్మరించుటచే కళ్యాణము కలుగునో అదియే సమబుద్ధి. యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహః. ఎవని ఎదుట ఆ అద్వైత భావమనడి పగలు వృద్ధియగును, ఎవడు ఎన్నటికీ అంతమొందడో అట్టి పురుషుడు నిరంతరము తన ఆత్మస్వరూపమునందు స్థిరుడై ఉండును. ఓ అర్జున, ఎవడు ఈ విధమగు అద్వైత దృష్టితో యోచించునో వాడు అద్వితీయుడు. ఏలనన అతడు త్రిలోకములందును ఆత్మస్వరూపముతో కలిసిపోయి ఉండును. అందుచేత అతడు సహజముగానే అపరిగ్రహుడు అనగా పరివారము లేనివాడిగా ఉండును. ఈ రీతిని శ్రీకృష్ణుడు సిద్ధపురుషులను గుర్తించదగు విశేష లక్షణములను అర్జునునకు చెప్పుచూ అతడు సిద్ధపురుషుల గౌరవమును స్వయముగా తన గౌరవము కంటే కూడా అధికమునర్చును. పిమ్మట శ్రీకృష్ణుడిటులనెను, ఏ యోగి జ్ఞానులందు కేవలము మొకుటమణియో, జ్ఞానుల దృష్టియందలి స్వయం ప్రకాశము, ఎవరి సామర్థ్యముతో కూడియున్న సంకల్పము వలననే ఈ జగత్తు నిర్మింపబడునో, ఓంకారమనడి బజారునందు అల్లబడిన వేదమనడి ఉత్కృష్ట వాన్మయ వస్త్రము కూడా ఎవని కీర్తిని కప్పిపుచ్చుటకు అసంపూర్ణమైనదో, ఎవని శరీర తేజస్సు వలన సూర్యచంద్రుల వ్యాపారము నడుచునో, మరియు ఈ జగత్తు ఆ సూర్యచంద్రుల ప్రకాశమునందు సంచరించుచు ఎవని ప్రకాశము లేనిదే కర్మహీనమగునో, కేవలము పేరును గురించి యోచించినంత మాత్రముననే అతని మహత్తు ముందు ఈ అపార ఆకాశము కూడా తుచ్చముగా కనిపించునో,
అతని ఒక్కొక్క వాస్తవిక గుణములను నీవు ఎటుల గైకొనగలుగుదువు? అర్జున, ఏ బ్రహ్మ విద్య ద్వైతము యొక్క ఆధారమునే స్వయముగా పూర్తిగా నాశమునర్చునో అట్టి బ్రహ్మ విద్యను నేను పూర్తిగా బహిరంగపరచుటలో అర్జునుడు నాకు ఇష్టమైనవాడు అనిడి కల్పన యందుగల మధుర రసము పోదా? అందుచే ఇవి పూర్తిగా అద్వైతపు విషయములు కావు. వీటి మధ్య నేను నీ స్నేహ సుఖమును అనుభవించుటకై మనస్సు కొద్దిగా విడివడియుండుటకై ఈ రీతిని తెరచాటు చేయుచున్నాను. అహం బ్రహ్మాస్మి అనిడి భావనలో చిక్కుకుని మోక్ష సుఖ ప్రాప్తికై ప్రయత్నము చేయువారి దృష్టి నా ప్రేమపై పడకుండుటనే నేను కోరుచున్నాను. ఆ సమయమున ఈ అద్వైత ప్రతిపాదనను విని అర్జునుని అహంభావము తొలగిపోయి అతడు నా స్వరూపమునందు కలిసి సమరసత్వమును పొందు నెడల నేను ఒంటరిగా ఉండి చేయనిదేమి కలదు? అర్జునుడే లేనిచో నేను ఎవరితో మనసు విడిచి మాట్లాడును? ఎవరిని చూచి మనశ్శాంతి పొందుదును? ఎవరిని ప్రేమతో చక్కగా కౌగలించుకొనగలుగుదును అని శ్రీకృష్ణుడు మనస్సునందు ఊహించుకొనెను. అర్జునుడు నాలో కలిసి లీనమైపోవచ్చో అంతరంగమును పూర్తిగా నింపి నలువైపులను వ్యాపించడి నా మనస్సునందలి మంచి మాటలను ఎవరితో చెప్పను అని యోచించి శ్రీకృష్ణుడు కొద్దిగా గాబరా పడినవాడయ్యను. అద్వైతమునందే ద్వైతమును ఉపదేశించుటయనడి మిషను కల్పించి అర్జునుని మనస్సును తన మనస్సు వైపుకు ఆకర్షించుకొనెను. శ్రోతలకు ఈ వర్తన కొంత అందవిహీనముగా కనిపించవచ్చును. కానీ అర్జునుడు వాస్తవమునకు శ్రీకృష్ణుని సౌఖ్యమునకు ప్రత్యక్ష జీవితమూర్తియే. అంతేకాదు శ్రోతలు మరొక విషయమును కూడా జ్ఞప్తియందుంచుకొనవలను. గుడ్డుపోతురాలికి అనగా వంధ్యాస్త్రీకి వృద్ధాప్యమున లేక ఒక్కడే కొడుకు కలిగినచో పుత్రప్రేమచే చిందులు త్రొక్కునటుల అట్టి వృద్ధ స్త్రీ స్థితియందు శ్రీకృష్ణుడుండెను. అర్జునునిపై శ్రీకృష్ణునకు ఇంత అధికమగు ప్రేమ లేనిచో నేను కూడా ఇంతగా ఇచ్చట వర్ణించను. ఇది ఎంత ఆశ్చర్యకరమైన విషయమో చూడుడు, ఎంత అద్భుతమగు అద్వైతోపదేశమో. ఒకవైపున యుద్ధరంగమున నరుకుకొనుచుండగా ఇచ్చట మన ఎదుట ప్రేమమూర్తి నాట్యమొనర్చుచున్నాడు. వాస్తవిక దృష్టితో చూచినట్లయినా ప్రేమ, లజ్జ, వ్యసనము, దాని ఎడ కలుగు ఏవగింపు, పిశాచము మరియు శుద్ధుల జంటలు ఒకదానితో పాటు ఒకటి ఏ రీతిని కనిపించును? ప్రేమయున్న చోట లజ్జ ఉండదు, వ్యసనము ఉన్న చోట దాని ఎడ ఏవగింపు ఉండదు, పిశాచము ఉన్న చోట శుద్ధి ఉండదు. ఇందుచే ఇటుల చెప్పుటలో గల అభిప్రాయము అర్జునుడు వాస్తవమునకు భగవానుని మైత్రికి ఆశ్రయ స్థానమనిన్ని సుఖముతో నిండియున్న శ్రీకృష్ణుని అంతరంగమునకు దర్పణమనిన్ని చెప్పుటయే. ఈ రీతిని అర్జునుని పుణ్యము చాలా గొప్పదియు పవిత్రమైనదియు అయ్యున్నది. అందువలననే అతడు శ్రీకృష్ణుని కృప వలన భక్తి అనడి బీజమును గైకొనుటకు సారవంతమైన పొలము వలె సుపాత్రమయ్యను. నవవిధ భక్తులలో చివరదేగు ఆత్మ నివేదనమనడి భక్తికి అర్జునుని అధిష్టాతృ దేవతగా ఎరుంగవలెను. శ్రీకృష్ణునకు అర్జునుని పట్ల గల అధికమగు ప్రేమను తెలుపుటకు ప్రత్యక్షముగా సమీపమున శ్రీకృష్ణ ప్రభువు నిలిచియున్నప్పటికీ కూడా అతనిని వర్ణించక అతని దాసుడగు అర్జునుని వర్ణించుటకు మనస్సు ఉబలాటపడుటయే నిదర్శనము. ఎవరైనా పతివ్రతా స్త్రీ ఏకనిష్టతో కూడిన ప్రేమతో తన భర్తను ప్రేమించుటచే ఆమె భర్త కూడా ఆమెను ఎల్లప్పుడూ ఆదరముతో చూచుచున్నప్పటికీ కూడా ఆమె భర్త కంటే ఆ పతివ్రతా స్త్రీనే ఎక్కువగా ప్రశంసింతురు కదా. అదే రీతిని నా మనస్సుకు అర్జునునే విశేషించి స్తుతి చేయవలనని తోచినది. ఏలనన త్రిభువనములందలి పుణ్యమంతయు కేవలము ఆ అర్జునుని అందే ఉన్నది. ఈ అర్జునుని ప్రేమకు వశపడియే ఆ శ్రీకృష్ణ పరమాత్మ నిరాకారుడై ఉండి కూడా సాకారుడు కావలసి వచ్చెను. మరియు ఆ పూర్ణ కామునకు అతని ప్రేమను చూడగా ఇట్టి కోరిక కలిగెను. ఇది విని
శ్రోతలిట్లనిరి, మేము ఎంత అదృష్టవంతులము! ఈ మాటలలో ఎంతటి విలక్షణ శోభ నిండియున్నది! ఈ భాషా మాధుర్యము సంగీతమునందలి సప్త స్వరములను తలదన్నుచున్నది. ఇది ఎంత విలక్షణ విషయము! ఈ భాష ఎన్నటికినీ సామాన్య ప్రాకృతులది కానేరదు. ఈ భాషను సరళమగు దేశ భాషలో చెప్పినప్పటికీ ఇది సాహిత్య కళ ఎందలి నానావిధ అలంకారములు, రసములనడి రంగుల జాలము, అద్వైత ప్రతిపాదన మనర్చుటలో కూడా ఎంత చక్కగా వ్యాపించుచున్నది. ఈ దేశ భాష యందు కూడా జ్ఞానమనడి వెన్నెల ఎంతో చక్కగా ప్రకాశించుచున్నది. గూఢ భావార్థములనడి శీతలత్వము అంతటా సమానముగా ఎంతో చక్కగా వ్యాపించి ఉన్నది. ఇందుచే ఈ ప్రకాశమునందు గీతా శ్లోకార్థమనడి కుముదము అనగా కలువలు తమంత తామే వికసించుచున్నవి. ఈ సుందర వ్యాఖ్యానమును వినగా మనస్సునందు వాంఛయనడి విలక్షణమగు తరంగములు లేవసాగెను. నిష్కాములగు శ్రోతలు కూడా సకాములైరి, మరియు ఆంతరిక ఆనందము వలన వారి తలలు ఊగసాగెను. శ్రోతల యొక్క ఈ స్థితిని ధ్యానములోనికి తెచ్చుకొని నివృత్తిదాసుడిట్లనెను, సోదరులారా, సావధానులు కండు. శ్రీకృష్ణుని ప్రసాదమనడి ప్రకాశముచే పాండవ కులమునందొక విలక్షణ ప్రభాతము కలిగిననటలో సందేహము లేదు. దేవకీ గర్భమున శ్రీకృష్ణుడు జన్మించి పెద్దవాడయ్యెను. యశోద ఎంతో కష్టపడి అతనిని పెంచెను. కానీ అంతమున అతడు ఈ పాండవులకు ఉపయోగపడెను. అందుచే అర్జునుని పుణ్యబలము అపారము. శ్రీకృష్ణుని కృపా సంపాదనార్థమై అతనికి ఎక్కువ కాలము శ్రీకృష్ణుని సేవించవలసిన అవసరమూ కలగలేదు. మరియు ఉపయుక్త సమయమునకై ఎదురుచూచి అతని దయను యాచించవలసిన అవసరమూ రాలేదు. ఇక నేను ఈ మాటలను కట్టిపెట్టి మూల కథను ప్రారంభించెదను. శ్రీకృష్ణుని ఈ మాటలు విని అర్జునుడు చనువుతో ఇటులనెను, ఓ దేవా, నీవు యోగులను గురించి చెప్పిన ఏ లక్షణములు నా యందు కనిపించటలేదు. పోనీ వాస్తవిక దృష్టితో చూచిన ఎడల ఈ లక్షణముల సారాంశమును నా యందు కలుగచేయుటకు కావలసిన యోగ్యత కూడా నాలో లేదు. కానీ నీ ఉపదేశముల వలన నేను ఈ లక్షణములను సాధన చేసి నా యందు కలుగచేసుకున్నటకు తగిన సమర్థుడును కాగలుగుదును. తాము కోరునెడల నేను నిస్సందేహముగా బ్రహ్మనే అగుదును. మీరు నన్ను ఏమి చేయమని చెప్పినా అది అంతయు శ్రద్ధతో చేసేదను. మీరు ఇప్పటి వరకు ఎవరిని ఉద్దేశించి చెప్పితిరో నేను తెలుసుకొనజాలకపోయినప్పటికీ మీరు చెప్పిన విషయముల పట్ల నా మనస్సునందింత ఆదరము, శ్రద్ధ కలుగుచున్నది. నేను స్వయంగా అంత వానినే అగుచో, ఓ దేవా, నా సుఖమునకు హద్దే ఉండదు. ఓ సద్గురు, నేనట్టి సిద్ధపురుషుని స్థితిని పొందునటల నీవు అనుగ్రహించదవా? అందుపై శ్రీకృష్ణుడు నవ్వి ఇటులనెను, మంచిది, నేను నీ ఇచ్ఛానుసారమే సమస్తము చేసేదను. మానవునకు సంతోషము లభించినంత వరకు అతని మనస్సులో నాకు సుఖమెటల లభించుననడి చింత ఎడతెగకుండా బాధించుచునే ఉండును. కానీ ఈ సంతోషము ప్రాప్తించినప్పుడు ఇక ఈ ఇచ్చ యొక్క అపూర్ణత్వము ఎచ్చటను మిగిలి ఉండదు. ఈ రీతి పరమాత్ముని సేవించినవాడు సహజముగానే బ్రహ్మస్వరూప ప్రాప్తి నొందును. అర్జునుని సౌభాగ్యము ఎటుల ప్రకాశించను, అతని వాంఛ ఫలభారముచే ఎటుల బరువెక్కియున్నదో చూడుడు. వేలాది మారులు జన్మించినప్పటికీ కూడా ఇంద్రాదులకైనా త్వరగా లభించని పరమేశ్వరుడు అర్జునునకు శబ్దములచే వర్ణింపనలవి కానంతగా వశుడైనాడు. అర్జునుడు నేను బ్రహ్మను కాదలిచి తిని అనెను. శ్రీకృష్ణుడు ఆ మాటను చక్కగా వినెను. ఆ మాటపై శ్రీకృష్ణుడు ఇటుల యోచించెను, ఈతని బుద్ధి గర్భమున వైరాగ్యోదయమైనది. గర్భవతులగు స్త్రీలలో పెక్కు విధములగు వాంఛలు బయలుదేరు రీతిని ఈతని మనస్సునందు కూడా బ్రాహ్మీ స్థితిని పొందవలెను అనడి వాంఛ కలిగినది. ఈ వైరాగ్య గర్భము ఇంకను దినములు నిండినది కాలేదు. అయినప్పటికీ ఈ అర్జునుడనడి వృక్షము వైరాగ్యమనడి వసంత ఋతు వికాసము వలన
సోహమస్మి అనడి మనోభావపు మొగ్గను తొడిగినది. ఇందుచే ఈతని యందు బ్రహ్మప్రాప్తి అనడి ఫలములు కాయుటకు అధిక విలంబనము కాకుండు రీతిని విరక్తి కలిగినది. ఈ రీతిని ఆ సమయమున అర్జునుని గురించి శ్రీకృష్ణుడు తలంచెను. అతడు మనస్సునందు ఈతనికిప్పుడు యోగాభ్యాసమును ఉపదేశించినచో నిష్ఫలము కాదు అనుకుని అర్జునునితో శ్రీకృష్ణుడిటులనెను, ఓ పార్థ, నీకిక యోగాభ్యాసమనడి రాజమార్గమును చెప్పెదను వినుము. ఈ మార్గమందు అడుగడుగున ప్రవృత్తి అనడి వృక్షమూలములందు నివృత్తి అనడి పండ్ల గుత్తులుండును. శ్రీ శంకరుడు ఇప్పటికీ కూడా ఈ మార్గమునందే ప్రవాసమునర్చుచున్నాడు. ఇతర యోగులు మొట్టమొదట తదితర వంకరటింకర మార్గములందు సంచరించిరి. కానీ అనుభవానంతరము వారు కూడా ఈ రాజమార్గములనే స్వీకరించిరి. అజ్ఞానముతో కూడియున్న తదితర సంకుచిత మార్గములను విడిచి వారు ఆత్మబోధతో కూడియున్న ఈ సరళ మార్గమునందు క్రమక్రమముగా ముందుకు సాగిపోవచ్చున్నారు. యోగుల తర్వాత గొప్ప గొప్ప ఋషులు కూడా ఎల్లప్పుడూ ఈ మార్గముననే పోవుచున్నారు. ఇటుల సాధక స్థితి నుండి సిద్ధత్వము వరకు వారు చేరిరి. గొప్ప గొప్ప ఆత్మవేత్తలు కూడా ఈ మార్గముననే పోయి శ్రేష్టత్వమును చెందిరి. ఈ యోగమనడి రాజమార్గము కనిపించినప్పుడు ఆకలి దప్పులన్నయూ నశించును. ఈ మార్గమునందు రాత్రింబవళ్ళనడి కాల భేదము లేదు. ఈ మార్గమునందు పోవునప్పుడు ఎచ్చటెచ్చట కాలుపడునో అచ్చటచ్చట మోక్షద్వారము తెరుచుకుని ఎదుటకు వచ్చును. ఒకవేళ మార్గ మధ్యమున ఎచ్చటనైనా ఆటంకము వచ్చిన ఎడల స్వర్గసుఖము ఉండనే ఉన్నది. నీవు తూర్పు దిశకే పొమ్ము, పశ్చిమ దిశకే పొమ్ము, ఎటు పోయినప్పటికీ ఈ మార్గ ప్రవాహము అతి శీఘ్రత కలదియు ఉడదుడుకులు లేనిది అయి ఉన్నది. ఈ మార్గమున పోయి మనమే గ్రామము చేరినా మనము స్వయముగా ఆ గ్రామమే అగుదుము. ఈ విషయము నీకు స్వానుభవముచే తరువాత తెలియగలదు. అంత అర్జునుడిట్లనెను, ఓ దేవా, నీవు చెప్పిన తరువాత ఎప్పుడో నాకు చెప్పుము. నేను ఇప్పుడు ఈ కోరిక ఎనడి సముద్రమున మునిగియున్నాను. నీవు దీని నుండి నన్ను బయటకు లాగవా? అందుపై శ్రీకృష్ణుడిటలనెను, ఓ పార్థ, నీ ఈ మాటలు నీ తొందరను సూచించుచున్నవి. నేను చెప్పుచుండగా నీవు మధ్యలో ఈ ప్రశ్న వేసితివి.